మాజీ శాసనసభ్యులు అదేవిధంగా మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఈరావత్ అనిల్ అన్న గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను. సభ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ గారు, ఆర్ నారాయణమూర్తి గారు, ఎమ్మెల్సీ దయాకర్ గారు, అదేవిధంగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారు, దాస సురేష్ గారు, అలాగే వేదికపై ఆసీనులైన బీసీ నాయకులకు, ఇప్పుడు మందకృష్ణ మాదిగన్న కూడా వచ్చిండు, అలాగే ఎస్సీ ఎస్టీ నాయకులకు కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఇప్పటి వరకు మనం ఒక ప్రొఫెసర్ మాట్లాడండి, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్, తన పేరు గుర్తులేదు కానీ రమేష్ గారు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం కుల సర్వే చేసింది. కుల సర్వేలో 57% ఇంచు క్లోజ్ టు 57% బీసీలను తేలింది. అదేవిధంగా ఎస్సీలు 18%, 17.5%, ఎస్టీలు 10% అని తేలింది. ఇంకో 15% ఓసీలు అన్నారు కానీ 15% ఓసీలు కాదు, దాంట్లో 3% మీరు అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. 3% అదర్స్, వేరే రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు. కేవలం 12% ఓసీలే ఉన్నారు, దాంట్లో ముస్లింకి సంబంధించిన కమ్యూనిటీ ఓసీలు కూడా ఉన్నారు, అంటే 12% ఉన్నారు. మనము ఈ లెక్క పెట్టిన తర్వాత 12% మునికి 10% రిజర్వేషన్, ఇది న్యాయమా? 57% మునికి 29% రిజర్వేషన్లు, ఇది న్యాయమా? ఇదే 57%కి 23% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో, ఇది న్యాయమా? న్యాయం కాదు కదా. ఇవాళ ఐఐటీలో దాసర ఐఐటీలో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కోటా కింద 540 మార్కులు వస్తే వాళ్ళకు సీట్ వస్తున్నది బాసర ఐఐటీలో. అదే బీసీలకు బీసీడీ అయితే 580, బీసీబీ అయితే 575, 570 ఎంతనో ఉంది. అదే ఎస్సీలకు 560. అంటే ఎస్సీలకని తక్కువ మార్కు వచ్చినా కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా వాళ్ళకి సీట్లు వస్తున్నాయి. ఇది న్యాయం అవుతుందా? మరి సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, విద్యాపరంగా అన్ని రంగాల్లో ముందున్న అగ్రవర్ణాలకు 12% ఉంటే 10% రిజర్వేషన్లు, మనకు మాత్రం 57% ఉంటే కేవలం 29% రిజర్వేషన్లు. మరి ఇది న్యాయం ఎట్లయితుంది? న్యాయం కాదు. మరి మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 42% రిజర్వేషన్లు ఇస్తా అన్నాం, చట్టం చేయాలా, అసెంబ్లీలో చట్టం చేసినాం, అసెంబ్లీలో బిల్లు చేసి ఎక్కడికి గవర్నర్కి పంపించినాం, గవర్నర్ దగ్గరికి ప్రెసిడెంట్ అసెంట్కి పోయింది. 6 నెలలు అవుతున్నది, 6-7 నెలలు దాటుతుంది కానీ ఇప్పటి వరకు ప్రెసిడెంట్ మాత్రం ఏం మాట్లాడాడు. దానికి అసెంట్ ఇవ్వడు, డిసెంట్ ఇవ్వడు, ఏమీ ఇవ్వడు. మరి న్యాయస్థానాల్లో మార్గం అని చెప్పేసి న్యాయస్థానాల్లో పోయి మేము అడిగినాం, మేము 42% రిజర్వేషన్లు పెట్టుకున్నాం, ఇక స్థానిక సంస్థలకు పోతామని అడిగితే న్యాయస్థానాలు ఏమంటున్నాయి? కె కృష్ణమూర్తి జడ్జిమెంట్ ఉంది కదా, అదేవిధంగా ఇందిరాసాని వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా జడ్జిమెంట్ ఉంది కదా, 50% రిజర్వేషన్లు దాటకూడదు కదా, మరి మీరు దాటుతున్నారు కదా, మరి 50% తప్పు కదా అంటున్నది న్యాయస్థానాలు. మరి ఇదే న్యాయస్థానాలను అడుగుతున్నాం, 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు, ఆ రోజు మా వాళ్ళు రిట్ పిటిషన్ ఇచ్చినప్పుడు ఇదే న్యాయస్థానాలు ఏమని చెప్పినాయి? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు 50% క్యాప్ వర్తించదు అని అన్నారు. మరి ఆ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు, అదే ఫార్వర్డ్ క్యాస్ట్ రిజర్వేషన్లకు 50% క్యాప్ వర్తించినప్పుడు, 57% బీసీలు ఉన్నప్పుడు వాళ్ళకి 42% అడిగినప్పుడు మరి 50% రిజర్వేషన్ క్యాప్ ఎందుకు? మరి దీనికే లెక్క పెట్టిండ్రా? బీసీలు ఎంతమంది ఉన్నారు లెక్క పెట్టిండ్రా? సామాజిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, రాజకీయ పరిస్థితులు చూసిండ్రా? ఎంపెరికల్ డేటా ఉన్నదా? డెడికేటెడ్ కమిషన్ ఉన్నాయని బీసీలకు. మరి అదే ఈడబ్ల్యూఎస్కి మనం నువ్వు అడగలేవు, సమాచార సేకరణ చేసినావా?
మరి ఆర్థికంగా ఎంతమంది వెనుకబడి ఉన్నారు, రాజకీయంగా ఎంతమంది వెనుకబడి ఉన్నారు, విద్యాపరంగా ఎంతమంది వెనుకబడి ఉన్నారు. మరి ఈ సమాచారం సేకరణ చేసినావా, లెక్క చేసినావా? మరి ఈ దేశంలో ఓసీలు ఎంతమంది, ఫార్వర్డ్ క్యాస్ట్ ఎంతమంది ఉన్నారని లెక్క చేసినావా? ఆ లెక్క మాత్రం చేయరు. న్యాయస్థానాల లెక్క అడగది, రాజ్యాంగ సవరణ చట్టసభల్లో చేస్తారు. వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు చేస్తారు, వాళ్ళు పోరాటం చేయరు. కానీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు 10% వాళ్ళు తెచ్చుకుంటారు. కానీ బీసీలకు రిజర్వేషన్లు పెంచమనేసరికి ఉన్నాయా లెక్కలు మీ దగ్గర? ఉన్నాయా? ప్రభుత్వం చేసిందా లెక్కలు? సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఇంకా ఎంత వెనుకబాటు తరం ఉన్నదా? లెక్కలన్నీ ఉన్నాయా? మనకేందా లెక్కలు? బీసీలకు లెక్కలు కావాలా, ఓసీలకు మాత్రం లెక్కలు అవసరం లేదు. ఇదే మరి న్యాయస్థానంలో అన్యాయం జరుగుతుందంటే దానికి కారణం ఏంటిది? మరి మనకు తీర్పులు వ్యతిరేకంగా వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఇవాళ సుప్రీంకోర్టులో 33 మంది న్యాయమూర్తులు ఉంటే అందులో 29 మంది న్యాయమూర్తులు అగ్రవర్ణాల వాళ్ళే. కేవలం నలుగురే న్యాయమూర్తులు బీసీ ఎస్సీలు ఉన్నారు. ఇదే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీర్పిచ్చిన న్యాయమూర్తులు ఐదుగురు అగ్రవర్ణాల వాళ్ళే. కాబట్టి వాళ్ళకి తీర్పు 50% దాటచ్చని ఇచ్చిండ్రు. ఇది న్యాయమా? మరి మనం అడిగేసరికి 50% దాటద్దట. బీసీలకు 50% దాటద్దు, ఈడబ్ల్యూఎస్కి మాత్రం లెక్కలు అవసరం లేదు, ఈడబ్ల్యూఎస్కి 50% క్యాప్ అవసరం లేదు. మరి ఇది ఎట్లా న్యాయం అవుతుంది? మన పిల్లలకు, మన భావి తరాలకు అన్యాయం జరగదా? ఇవాళ IIIT ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. అట్లా ఎంత అన్యాయం జరుగుతుంది ఈ దేశంలో. ఎంప్లాయ్మెంట్లో ఎంత అన్యాయం జరుగుతున్నది, అడ్మిషన్లో ఎంత అన్యాయం జరుగుతున్నది. మరి ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ కూర్చుందామా? అందుకే దీనికి ఒకే ఒక్క మార్గం, రాజకీయ పోరాటం తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు రాజ్యాంగ సవరణ తప్ప ఇంకా వేరే మార్గం మీకేమైనా కనబడుతున్నదా? రాజ్యాంగ సవరణ తప్ప ఇంకేమైనా మార్గం ఉందా మిత్రులారా? లేదు. కాబట్టి రాజ్యాంగ సవరణ చేసే వరకు ఈ భారతీయ జనతా పార్టీ కావచ్చు, ఈ కేంద్ర ప్రభుత్వం పైన పోరాటం చేస్తే తప్ప మనకు న్యాయం జరగదు మిత్రులారా. అందుకే మేము చెప్తున్నాం, ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం. మా రాహుల్ గాంధీ గారు ఒకటి చెప్తున్నా, చాలా గొప్ప నాయకుడు. అట్లాంటి నాయకుడు నేను నిజంగా నా జీవితంలో చూడలే. రాజకీయ ఎవరైనా ఏ నాయకుడన్నా ఈ భూమి మీద నేను తప్పు చేసినాను ఒప్పుకుంటాడా? వాడు ఏది చేసినా నేను గొప్పని అని అనుకుంటాడు. కానీ రాహుల్ గాంధీ గారు తాల్కటోరా స్టేడియంలో ఓబీసీ సమ్మేళనంలో దేశవ్యాప్తంగా ఓబీసీ